ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో భాగంగా రెండో టెస్టుతో మన టీమిండియా సూపర్ బౌలింగ్ మరియు బ్యాటింగ్ చేశారు. బుమ్రా ప్లేస్లో వచ్చిన ఆకాశ్దీప్ ఏకంగా 10 వికెట్లు పడగొట్టాడు. అలాగే మొహమ్మద్ సిరాజ్ 7 వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీ రోల్ ప్లే చేశాడు. రిజల్ట్లు 1-1తో సిరీస్ ముఖాముఖిగా కొనసాగుతుంది. థర్డ్ టెస్ట్లో బుమ్రా ఎవరి ప్లేస్లో వస్తాడు, అలాగే ఆల్రౌండర్గా నితీష్ని కంటిన్యూ చేస్తారా లేకపోతే శార్దుల్ని తీసుకొస్తారా, వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీంలో ఫస్ట్ చైన్ విషయానికి వస్తే నెంబర్ 3 స్పాట్. నెంబర్ 3లో ఎవరిని కంటిన్యూ చేస్తారు, కరుణ్ నాయరా లేకపోతే సాయి సుదర్శన? నేనైతే మోస్ట్లీ కరుణ్ నాయర్కి అవకాశం ఇస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే థర్డ్ టెస్ట్ లార్డ్స్ వేదికగా జరగబోతుంది. లార్డ్స్ ఒక పిచ్ పేసర్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి మెయిన్లీ ఇంగ్లాండ్ టీంలో ఆర్చర్ అవడానికి అవకాశం ఉంది. దీంతో మోస్ట్లీ మన టీం మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాట్స్మెన్తో వెళ్తారని నేను అనుకుంటున్నా. చూడాలి మరి కరుణ్ నాయర్ కంటిన్యూ చేస్తారా లేకపోతే సాయి సుదర్శన్ ఏమైనా తీసుకొస్తారా అని. ఇక రెండవ చైన్ విషయానికి వస్తే ఏ బౌలింగ్ ఆల్రౌండర్ను ఆడిపిస్తారు? మోస్ట్లీ నితీషే కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనం చూసాం ఆస్ట్రేలియా సిరీస్లో నితీష్ అయితే నెంబర్ 8లో వచ్చి ఒక సెంచరీ కూడా స్కోర్ చేశాడు. లార్డ్స్ ఒక పిచ్ ప్లేసెస్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి మన వాళ్ళు మోస్ట్లీ నితీష్నే కంటిన్యూ చేయాలని చూస్తారు. ఇక మూడవ చైన్ చూసుకుంటే బుమ్రా ఎవరి ప్లేస్లో వస్తాడు? మోస్ట్లీ ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్లో రావడానికి అవకాశం ఉంది. ప్రసిద్ధ్ కృష్ణ అయితే సెకండ్ టెస్ట్లో 1 వికెట్ తీశాడు, కానీ సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం చాలా టైట్గా బౌలింగ్ చేశాడు. మన టీంలో పేసర్స్ చూసుకుంటే ఆకాశ్దీప్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. సెకండ్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో సిరాజ్ 5 వికెట్ ఆల్ తీస్తే రెండో ఇన్నింగ్స్లో ఆకాశ్దీప్ తీశాడు. ఆకాశ్దీప్ మరియు సిరాజ్ అయితే మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి మోస్ట్లీ బుమ్రా అయితే ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్లో రావడానికి అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.